డాష్ హ్యాస్ 3 యాక్టివ్ ఫార్మ్స్, రెటినల్, రెటినాల్ అండ్ రెటినోయిక్ యాసిడ్. డాష్ అనే విటమిన్ రెటినా, రెటినాల్ మరియు రెటినోయిక్ ఆమ్లం అనే 3 క్రియాశీల రూపాలను కలిగి ఉంటుంది. ఎస్, సో విటమిన్ ఏ, ఎస్, as you know that, so vitamin A is the right answer for this question. Okay, so vitamin A scientific name is retinol kada. సో ఈ విటమిన్ ఏ రెటినాల్ ఫామ్ లో అండ్ రెటినోయిక్ యాసిడ్ 3 ఫార్మ్స్ లో మనకు విటమిన్ ఏ అనేది దొరుకుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో రెటినాల్ అండ్ రెటినాల్ అండ్ రెటినోయిక్ యాసిడ్. సో విటమిన్ ఏ మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో విటమిన్స్ నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది, అందులో నో డౌట్ అబౌట్ దట్ యాక్చువల్లీ. సో గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. విటమిన్స్ చదవకుండా వెళ్తే మాత్రం బయాలజీ నుంచి మీకు ఇంకో క్వశ్చన్ పోయినట్టే, ఇంకా మిస్ అయిపోయినట్టే అంతే. సో విటమిన్స్ పక్కా చదివి వెళ్ళాలి, ఎందుకంటే గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో విటమిన్స్ కాన్సెప్ట్లో ఎక్కువగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో ఒకవైపు పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చేసి, పార్ట్ ఏలో విటమిన్స్ అన్ని ఇచ్చేసి పార్ట్ బిలో దాని సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. లేదా పార్ట్ ఏలో విటమిన్స్ ఇచ్చి పార్ట్ బిలో వాటి డిసీజెస్ ఇచ్చి ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుందో మ్యాచ్ చేయమంటారు. లేదా స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, లేదా అప్పుడప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో బట్ ఎటు వచ్చినా కూడా విటమిన్స్ మీద క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు మనకి విటమిన్ ఏ గురించి మాట్లాడితే, విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ రెటినాల్. సో రెటినాల్ ఇస్ ద విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ అండ్ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, ఏమని పిలుస్తారు? యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా విటమిన్ ఏని పిలుస్తారు. అట్ ది సేమ్ టైం యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అన్నా కూడా ఇదే. ఓకే, యాంటీ ఇన్ఫెక్షన్. సో యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అన్నా కూడా దీన్నే పిలుస్తాం. రెటినాల్ అన్నా, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నా, యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అన్నా మనం ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మరి డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్, సో వాట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వీ మైట్ బి ఎక్స్పోజర్స్ టు, ఏ డిసీజెస్ వస్తాయి ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల అంటే నిక్టోలోపియా అనే ఒక డిసీజ్ వస్తుంది. సో నిక్టోలోపియా అంటే దీన్నే డార్క్ బ్లైండ్నెస్ లేదా నైట్ బ్లైండ్నెస్ అనేసి మనం పిలుస్తాం. డార్క్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకి రెటినా ఉంటుంది కదా ఐస్లోని. సో ఐస్లో రెటినాలో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. సో దట్ ఈస్ లైక్ రాడ్స్ అండ్ కోన్స్, ఇలా 2 సెల్స్ ఉంటాయి. రాడ్స్ లో ఒక కలర్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్నే మనం రొడాప్సిన్ అనేసి పిలుస్తాం. కోన్ లో కూడా ఒక కలర్ పిగ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ లైక్ అయోడాప్సిన్ అనేసి పిలుస్తాం. సో రాడ్స్ లో రొడాప్సిన్ ఏ కలర్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అని అంటే బ్లాక్ కలర్స్ ని అండ్ డార్క్ కలర్స్ ని ఐడెంటిఫై చేస్తుంది.